హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ రగ్మం యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా పెద్ద న్యూస్ అండి. చాలా మంది వెయిట్ చేస్తున్న న్యూస్. రేషన్ కార్డులకు సంబంధించి చాలా బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్తగా ఎవరైతే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, లేదా కొత్తగా పిల్లల్ని గాని, వేరే వాళ్ళని పెళ్ళైన వారు భార్యాభర్తలను గాని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే పెళ్ళైన భార్యాభర్తలు వారి తల్లిదండ్రుల ఫ్యామిలీ నుంచి స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారో, అలాగే ఎవరైతే డెత్ అయిపోవడం వల్ల వాళ్ళ పేరు తొలగించి పెన్షన్ గాని, మిగతా వాటికి గాని పెట్టుకోవాలనుకుంటున్నారో, ఇలాంటి అన్ని రకాల ఆప్షన్స్‌కి అయితే ఇప్పుడు ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వబోతుందండి. ఈ ఆప్షన్ అనేది రేపు అనగా 7థ్ మే నుంచి ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ కాబోతుందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అసలు ఏంటి ఆప్షన్? ఏంటి సార్ ఏం చెప్పారనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. మన ఛానెల్‌ని చాలా మంది చూసారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఇలాంటి విషయాలని తెలియాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త రేషన్ కార్డ్ కోసం రేపటి నుంచి దరఖాస్తు అనేది చేసుకోవచ్చని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. కొత్త కార్డులు చేసుకోవడం గాని, చిరునామా మార్పులు గాని, కుటుంబ సభ్యుల్ని జోడించడం గాని, రేషన్ కార్డ్‌ని విభజన గాని, లేదా పేరు తొలగింపు గాని ఇలాంటి అన్ని రకాల ఆప్షన్స్ రేపటి నుంచి అనగా 7థ్ మే నుంచి ఎనేబుల్‌లో ఉంటాయని చెప్పేసి సార్ అనేది చాలా క్లియర్‌గా చెప్పడం అనేది జరిగిందండి. అంతేకాకుండా కొత్తగా వచ్చే రేషన్ కార్డులో ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్‌తో జారీ అవుతాయని చెప్పి సార్ చెప్పారు. ఈ యొక్క క్యూఆర్ కోడ్‌ని గాని మనం స్కాన్ చేస్తే మనకి 6 నెలల్లో మనం తీసుకున్న రేషన్ వివరాలు కూడా రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క సదుపాయం వల్ల, ఈ యొక్క క్యూఆర్ కోడ్ సదుపాయం వల్ల దేశంలో ఎక్కడైనా సరే మీరు రేషన్ అనేది తీసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి సార్ చాలా క్లియర్‌గా చెప్పడం అయితే జరిగిందండి. ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలండి. ఏపీలో ఎవరైనా సరే రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిగి ఉండాలి. సో, ముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత అప్డేట్ ఈకేవైసీ చేసుకోండి. ఆ తర్వాత రేషన్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోండి. అప్పుడు మీ యొక్క రేషన్ కార్డ్ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మంజూరైతే అవడం అయితే జరుగుతుంది. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. చూసారు కదండి వీడియో చాలా క్లియర్‌గా చూసారు కదా సార్ ఏం చెప్పారో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.